వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గల ఆడిటోరియంలో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు వర్క్ షాప్ ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి పమిలా సత్పతి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. Okay, we have 200 and odd participants here. Okay, lack of language skills. Yes. Okay, what else? Understanding. Income? Yes, language. What else? What else? See, we want you to say what is the difficulty you faced. What else? This is the definition. I got transform into a you understand and you draw it, so you have the result in front of you, but either saying the same definition to your children in the classroom. Okay, to the smaller side in the right angle triangle. External. First of all, draw a right angular triangle. Then make a perpendicular bisector to the smallest side of the triangle. It is easy. So first make the question to understand. If the student understand the question, then they half solve. If they understand the question, then the solution will be half done. Then that means we have to make the question into parts. So it should be, if it is a lengthy question, as you said ma'am, it's a very big question. So you make it into small bits. See, underline the small sentences, that is first right angle triangle. First you see that, then you have to see the other things, external, perpendicular, bisector to the short length. If you divide this question into shorts, into small bits, then the students can easily grasp some answers from there, from the question itself. Excellent, sir. May I know your name? It's Inna Reddy, ma'am. Pardon? Inna Reddy, MBA. Okay, Yeah, thank you. Thank you. but now when we are moving to the learner-centric classrooms, learning does not happen if you do not involve. అంటే మళ్ళీ ఆయన రికార్డ్ చేస్తారు. వీఆర్ సో హోప్లెస్ దట్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ట్యూబ్ లైట్స్ ఫంక్షనల్. వేడి కాలంలో అసలు ఫ్యాన్ కూడా అప్పుడప్పుడు కరెక్ట్గా పనిచేయరు. ఎందుకంటే ఫ్యాన్ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవ్వకుండా అది కట్ చేస్తారు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉంటే ఫ్యాన్ ఉండదు. ఇది ఉంటుంది బికాజ్ ఆల్ ఆఫ్ యూఆర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు మీకు నిద్ర వచ్చింది అంటే సంతోషం. ఎందుకంటే మీరు వాపస్ పోయినాక మీ నిద్ర వచ్చిన పిల్లల్ని పక్కన పిలిపించి, ఏమమ్మా ఏమైంది రా, ఈ డస్టర్ ఇన్సల్ట్ చేసే బదులు బోర్డుని క్లీన్ చేసే, పో ఒక వాటర్ గ్లాస్ తీసుకొని రా, నాకు థర్స్టీ అనిపిస్తుంది, ఇన్సల్ట్ చేసే బదులు ఇది చేస్తారు. యూ జస్ట్ సీ హౌ ద ఎంటైర్ సైకాలజీ ఆఫ్ ద చైల్డ్ చేంజెస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు 4 years ఇంజనీరింగ్ నిద్ర వచ్చింది. అది నా ఫాల్టా, లైటింగ్ ఫాల్టా, కాన్ఫరెన్స్ హాల్ ఫాల్టా, టీచర్ ఫాల్ట్ నాకు తెలియదు, కానీ బాగా నిద్ర వచ్చింది. పడుకున్నాను కూడా, లేస్తూ కష్టపడుతూ సంథింగ్ ఏదో రాసుకున్నా. అయినప్పటికీ సెల్ఫ్ స్టడీ చేసి నాకు స్కాలర్షిప్ వచ్చింది, తర్వాత విషయం. సో అది నా ఫాల్టా, కాలేజ్ ఫాల్ట్ నాకు తెలియదు, బట్ జరిగింది. సో వెన్ యూ గో బ్యాక్ టు యువర్ స్కూల్స్ ఆఫ్టర్ దిస్ వర్క్షాప్, దయచేసి నిద్ర వచ్చిన పిల్లలకి, బోర్ అనిపించిన పిల్లలకి జడ్జ్ చేయకండి. వాళ్ళని కూడా భాగస్వామి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు మీరు స్టూడెంట్గా ఇక్కడ కూర్చున్నందుకు స్టూడెంట్కి వచ్చిన బాధ కూడా మీకు తెలిసిపోతుంది. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ ఆల్సో రిగార్డింగ్ లైక్ నాట్ జస్ట్ సైన్స్ బట్ అబౌట్ సైకాలజీ. సో టు సమ్మరైజ్ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ మనం చూస్తాం కదా, మనం కూడా ఎన్నో ఎగ్జామ్ రాసి ఇక్కడికి వస్తాము. సో
తెలిసిన ఆన్సర్ ఫస్ట్ రాస్తామా, లేకపోతే తెలియలేనిది ఫస్ట్ అప్రోచ్ అవుతాము? తెలిసినది అప్రోచ్ అవుతాము. అనుకోండి ఆ పేపర్లో ఏది తెలిసినది కూడా లేదు, ఏం చేస్తారు? ఏదో ఒకటి రాస్తారు, ఆ క్వశ్చన్ని రిపీట్ చేస్తారు, బోర్ అవుతారు వచ్చేస్తారు. సో పిల్లలు కూడా అంతే. ఫస్ట్ మీరు ప్రతిసారి పిల్లల్ని తెలియలేని విషయంతోనే బొంబాడింగ్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. యాక్చువల్లీ పిల్లలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావడానికి పొటెన్షియల్ ఉంటుంది. యాక్చువల్లీ స్టూడెంట్స్ డోంట్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టీచింగ్ మెథడాలజీ, or rather to put it in a very blunt way, they lose interest because they lose interest in the teacher. That's how it is. నా స్కూల్ కాలం అంతా నాకు మ్యాథ్స్ రాదు అని నేను కన్విన్స్ అయిపోయాను. అయినప్పటికీ మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చింది, కానీ మ్యాథ్స్ మాత్రం నాకు ఇష్టం లేకుండా ఉండే. ఏదో ఒకటి మార్క్స్ సాధిస్తాను, బాగా ఇరిటేట్ అయి చదువుతాను చేసుకున్నా. ఆ తర్వాత మ్యాథ్స్ స్కూల్ అయిపోయిన తర్వాత unintentionally I became very good in maths because there were ఆ సేమ్ టీచర్స్ లేకుండా ఉండే కాబట్టి I became very very good in maths. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడ అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కెమిస్ట్ అండ్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో మీతో ఇంట్రాక్షన్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ కూడా ఇట్లాంటి ఒక ప్రోగ్రాం పెట్టాలనేది నేను చాలా రోజుల నుంచి కోరుకుంటున్నా. మనకి స్పెషల్ ఇన్వైటీస్ పద్మప్రభు గారు, మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు, అశోక్ రెడ్డి గారు, విచేసిన ఏసీయూటీ గారు, ఇంకా విచేసిన అందరూ సైన్స్ టీచర్స్కి సుస్వాగతం. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు ఒక విషయం చెప్పారు, ఎందుకు ఇండివిజువల్గా పెట్టకున్న గ్రూప్గా ఎందుకు పెట్టడం జరుగుతుంది అంటే అందరూ యాక్టివేటెడ్గా ఉంటారు, గ్రూప్లో ఉన్నప్పుడు పియర్ లెర్నింగ్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది అని ఒక విషయం చెప్పారు. ఐ బెగ్ టు డిఫర్ ఫ్రమ్ దాట్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు మీ అందరినీ చూస్తే ఇట్ లుక్స్ లైక్ అ కాంపిటీషన్, నాట్ టు పార్టిసిపేట్. ఇంత స్లోగా ఇంత డల్గా ఎవరు కూడా ఏమి ఆన్సర్ చేయకుండా కామ్గా కూర్చున్నారు. సో కంపీట్ చేసిన బదులు you are competing not to participate. Am I right? ఈ నో కూడా ఇంత డల్గా వస్తుంది అంటే మళ్ళీ ఎస్ ఎంత. Am I right? I think more than science they need some multivitamins, so energizers. So anyhow, ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు చెప్పినట్టు మీరు ఇక్కడికి వచ్చారు, ఇట్ కమ్స్ విత్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. లైక్ లాస్ట్ టైం ఐ థింక్ వీల్ బి గివింగ్ దెమ్ సర్టిఫికెట్స్ ఆఫ్ పార్టిసిపేషన్. సో గమనించాలి ఒకటేనంటే జనరలీ వర్క్షాప్స్ అవుతూ ఉంటుంది, బట్ ఎవరు కూడా మీకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇంత సహజంగా ఇయ్యరు. అండ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఒక సర్టిఫికెట్ రావడం అంటే ఇది కూడా ఒక అదృష్టం మీకు అందరికీ, because this is a very prestigious institution in itself. సో కాబట్టి దయచేసి ఆ సర్టిఫికెట్ ఎట్లాగే వస్తుంది కాబట్టి మీరు దానికి ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఈ వర్క్షాప్లో భాగస్వామి ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇంకొకటి రీజన్ వై టు కండక్ట్ అ వర్క్షాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యూస్ఫుల్, నాట్ యూస్ఫుల్, ప్రెస్టీజియస్, నాట్ ప్రెస్టీజియస్ ఇస్ అ సెకండరీ ఇష్యూ. కొంతమంది ఈరోజు ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు చూస్తున్నా, ఐ విల్ నాట్ పాయింట్ అవుట్, కానీ ముందు ఉన్న రోజులో కూడా కొంతమందికి బాగా నిద్ర వచ్చింది. దాంట్లో మొహమాట పడాల్సిన ఏం అవసరం లేదు, ఎందుకంటే వస్తుంది మేబీ సమ్ రీజన్. కానీ మీ క్లాస్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా నిద్ర వచ్చేటప్పుడు, ఇప్పుడు మీకు అడుగుతాను, మీకు ఎందుకు నిద్ర వచ్చింది, సైలెంట్గా నా చేంబర్ని పిలిపించి అడుగుతాను. అడిగితే మీరు ఏం చెప్తారు? మేడం కాన్ఫరెన్స్ హాల్ చాలా కోజీగా ఉంది, లైటింగ్ కొంచెం డల్గా ఉంది, ఒకటే టోన్లో ఒకటే విషయం, తెలిసిన విషయం చెప్తా ఉన్నారు కాబట్టి మాకు నిద్ర వస్తుంది అని చెప్తారు. అంతే కదా? ఇమాజిన్
యూ డూ ద సేమ్ థింగ్ టు యువర్ చైల్డ్. ఇంటికి ఒక యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఇది అంతా ఉంటుంది, చాలా చక్కగా ఫాస్ట్గా జరిగేది. సో అప్పుడు ఐ రియలైజ్డ్ ఐ వాజ్ నెవర్ బ్యాడ్ ఇన్ మ్యాథ్స్, జస్ట్ దాట్ ఐ వాజ్ నాట్ అ గుడ్ స్టూడెంట్ ఫర్ దట్ పర్టిక్యులర్ మ్యాథ్స్ టీచర్. కాబట్టి he or she made me bad in maths. So my request to all the teachers here is, do not bring in that kind of psychology into your students. So first, so if you see a problem statement, what do you do? ఈ problem statement కాంప్లెక్స్గా ఉంటే దయచేసి teach your children how to break the complex problem statement into multiple simple statements. సో ఈ ఎగ్జాంపుల్ చేస్తే, డ్రా అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ అన్ఈక్వల్ సైడ్స్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దెన్ కమ్స్ వాట్ అదర్ కీవర్డ్స్, ఇంతకుముందు కీవర్డ్స్ అన్నారు, ఎక్స్టర్నల్, సెగ్మెంట్, ఓకే, షార్ట్ ఆర్మ్తో అటాచ్ చేయడం, దీస్ ఆర్ ఆల్ కీవర్డ్స్. సో దెన్ యూ విల్ టీచ్ దెమ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్స్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. థర్డ్ ఏం చేస్తారు, కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తారు కానీ మిగతా ఉన్న జార్గన్ ఉంటుంది, పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉంటుంది. సో ఆ ఇర్రెలివెంట్ వర్డ్స్, అవసరం లేని వర్డ్స్ని, నాయిస్ని ఏ విధంగా ఫిల్టర్ అవుట్ చేయాలి అది మీరు నేర్పించాలి, చేసి చూపించాలి పిల్లలని. అండ్ ఫోర్త్ ఆఫ్ కోర్సెస్, ఇది అంత కీవర్డ్స్ తెలిసింది, చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వన్ బై వన్ క్రోనలాజికల్ ఆర్డర్లో చేసేసారు. తర్వాత ఏం చేయాలి, దానికి ఏకాగ్రకంగా ఫోకస్ చేసుకుంటూ ఏ విధంగా అప్లై చేయాలి ఆన్ పేపర్ అది చూపించాలి. ఒకవేళ ఏది అర్థం రాదు అంటే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, క్వశ్చన్ని మళ్ళీ రాస్తాం పేపర్లో, మళ్ళీ రాస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ అవుతారు. ఎట్లా ఎందుకు క్యాచ్ అవుతారు చెప్తారు. ఒక సెంటెన్స్ చదువుతారు పిల్లలు, ఫ్రేజెస్, ఆ సెంటెన్స్లో 8 వర్డ్స్ ఉంది అనుకోండి, 2 వర్డ్స్ 3 వర్డ్స్ గుర్తుపెట్టి మళ్ళీ దానికి కాపీ చేయడానికి ట్రై చేస్తారు. కాపీ చేసేటప్పుడు ఏమవుతుంది, మర్చిపోతే మళ్ళీ క్వశ్చన్కి రెఫర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కీవర్డ్స్ వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. సో ఇంతకుముందు కన్ఫ్యూషియస్ గారు కోట్ ఒకటి చెప్పారు, ఐ డూ, ఐ అండర్స్టాండ్. సో అది చేసేటప్పుడు వెన్ యూ ఫెయిల్ వాట్ హ్యాపెన్స్, యూ నో 2 things. First thing is how to succeed, second thing is how not to fail. కానీ సక్సీడ్ అయితే ఏం తెలుస్తుంది, హౌ టు సక్సీడ్ అంతే తెలుస్తుంది. బట్ ఫెయిల్ అయితే ఏం తెలుస్తుంది, హౌ టు విన్, అండ్ సెకండ్ హౌ నాట్ టు ఫెయిల్. సో దట్ ఈస్ వై ఏమవుతుంది, మనకి టీచర్స్ దగ్గర ఇంకా ఒక ఫాల్ట్ ఏంటంటే, చాలా తెలివైన టీచర్స్ ఉంటారు, విపరీతమైన పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటుంది వాళ్ళకి, పిహెచ్డి, ఎంఎస్సి ఎన్నో చదివి వస్తారు. కానీ పిల్లల దగ్గర మాత్రం ఏదో హిట్లర్ అయిపోతారు. పిల్లలకి నచ్చవు ఆ సైన్స్ టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే your years of proving yourself as a student is paused in front of the student. It is not about how bright you are, how brilliant you are. That's why it is always said ki an excellent student can become an excellent academician, but an average student becomes an excellent teacher, because he or she will always put himself or herself in the shoes of the student and look at the problem from the student's perspective. అర్థమైందా? సో మీరు రే ఆప్టిక్స్లో పిహెచ్డి చేసి ఉండొచ్చు, కానీ పిల్లల్ని చెప్పేటప్పుడు ప్రతిసారి ఏ టైప్ ఆఫ్ లెన్స్, ఏ టైప్ ఆఫ్ మిర్రర్, ఎక్కడ వాళ్ళకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎక్కడ అది ఫోకస్, వాట్ ఈస్ ద డిస్టెన్స్, అక్కడ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ ఆల్ ద టైమ్. ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నారు. సో దానికి నా సైడ్ నుంచి కూడా సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మేడం ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఐడియా. సో చాలా వరకు మనము అన్ని ప్రోగ్రాంలో మాట్లాడతాము, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, బికాజ్ ఇవి రెగ్యులర్గా ఇట్లాంటిది అన్ని దగ్గర జరగవు. సో దానికి చాలా వరకు మనము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటాయి, దానికి ప్లానింగ్ ఉంటుంది.
సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మీరందరూ ఇంత 4 రోజులు ఇక్కడ మీరు మీ టైంని స్పెండ్ చేస్తున్నారు అంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత యూ షుడ్ బి ఏ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్, కంప్లీట్ డిఫరెంట్ టీచర్ ఆల్సో. సో యాజ్ ఎ ఇది మీకు పర్సనల్గా కూడా బెనిఫిట్ అవుతుంది, ఈవెన్ మా స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇట్ ఈస్ విన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే బికాజ్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మీకు తెలియకుండానే సో ఇట్లాంటి మీ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు దట్ విల్ హెల్ప్ యూ ఆల్సో. సో దీంతో పాటు మాకు కూడా మా స్టూడెంట్స్ మంచిగా చదువుకుంటారన్నది కూడా ఒక మన ఆశయం అన్నది ఉంది. సో చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్ట్ నేను అటెండ్ అయిన దాంట్లోనే చూసి చెప్తున్నాను. దే గివెన్ వన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనము రకరకాలుగా అండర్స్టాండ్ చేసుకున్నాం. జస్ట్ లైక్ సైన్స్ కూడా అట్లానే, సైన్స్ కన్సెప్ట్ ఉన్నది కూడా అట్లానే. మీరు ఏం అర్థం చేసుకుంటారో అది మీరు రీప్రజెంట్ చేస్తారు. సో అది మీ తప్పు కాదు, బికాస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ యూ హ్యావ్ సేమ్ యూ రీప్రజెంటెడ్. అండ్ ద సిమిలర్ వే మా టీచింగ్లో కూడా మీరు ఎంత అర్థం చేసుకున్నారో అది మీ పిల్లలకి చెప్తారు. సో పిల్లలు కూడా అదే అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సో దానికి అందుకే ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కాకుండా అంటే ఒక కన్సెప్ట్ ఎట్లా ఉంది అనేది మనం ఆలోచన మనం మంచిగా చెప్పాలంటే ఫస్ట్ మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఆ స్కిల్ అనేది మా దగ్గర ఫస్ట్ మనము ఉండాలి. ఆ స్కిల్ ఎట్లా వస్తుంది? ఒకటి ఫస్ట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ వచ్చినారు అంటే మీరు అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినే ఉంటారు అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ టీచర్స్ అపాయింట్మెంట్ చేయాలంటే. సో బట్ దానికి ఎట్లా మీరు ప్రిపేర్ అవుతారు? సో చాలా బికాస్ దట్ ఈస్ మీరు దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, మీ కెరియర్ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి మీరు ఎఫర్ట్ చేసి హార్డ్ వర్క్ చేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని చదివిన తర్వాత మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఇక్కడ వస్తారు. బట్ సమ్ టైమ్ ఏమవుతుంది, ఇంక్లూడింగ్ అస్ వీఆర్ టెలింగ్ ఆఫ్టర్ దట్ ఆ జీల్ అనేది పోతుంది. ఒక్కసారి మనం వస్తే సరే ఇంకేంటి 30 సంవత్సరం మాకేం జీతం వస్తుంది మంత్లీ. సో ఏదో మన దగ్గర ఇక్కడ వరకు ఉందో అది అయిపోతుంది అనేది మనం ఆలోచన చేసుకుంటాం.